ఈ జిల్లా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు వారి స్టేట్మెంట్ చూసాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళకి చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, గత 5 సంవత్సరాలు మా అందరిలో కూడా మెలిగినటువంటి వ్యక్తి, మాకు మార్గదర్శిగా కూడా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు ఒకవేళ కాలక్రమేణా రాజకీయ అవసరాల దృష్ట్యా మీరు పార్టీలు మారి మళ్ళీ మీరు మంత్రులు అయినా కూడా ఆసరా ఇచ్చి చెయ్యి అందించినటువంటి ఆ నాయకుడు కష్టకాలంలో ఉంటే అతన్ని వదిలి మీ మాదిరి మేము రాజకీయ అవసరాల కోసం వెళ్ళలేక ఆయనతోటే కాలం గడుపుతున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక్క విషయాన్ని మిమ్మల్ని గమనిస్తామని అడుగుతున్నాను. మీరు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన దానికి విడుదల లేదు. ఒక్క సంవత్సరం ఉందనగా ఎలక్షన్లో మీరు పార్టీ మారారు, సరే మీరు మీ అవసరాలకు మారారు, మీరు వెళ్ళారు. కానీ ఈరోజు వాస్తవం ఈ నెల్లూరు జిల్లాలో మీకు తెలియని ప్రాంతం లేదు. మత్స్యకారులందరూ కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు కావలి ఆ ప్రాంతాల్లో అంతా కూడా సత్సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నది రామనారాయణ రెడ్డి గారికి. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కడుపు కొడతా ఉంటే ఏం పని అయ్యాయని చెప్పి అడగాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉంటుందన్నా ఈ పదవి? ఎన్ని రోజులు ఉంటాం మనం? అక్కడ ఇచ్చిందే 70 ఎకరాలు అయితే దాంట్లో 30 ఎకరాలు మళ్ళీ తీసి ఇంకెవడికో కట్టబెడుతుంటే బుద్ధుందా లేదా మీకని చెప్పి అడగాల్సిన వాడివి కాదా నువ్వు? ఈ జిల్లా వాడివి కాదా? ఈ జిల్లా మంత్రివి కాదా నువ్వు? ఇది వరకు ఎప్పుడు నువ్వు కావలకు పోలేదా? తుమ్మలపెంటకు పోలేదా? మత్స్యకారులతో లేవా? మరి ఏంటయ్యా ఈ పని? ఎవడ రాస్తే అది తీసుకొని వచ్చి చదువుతావా? ఏ కృష్ణపట్నం పోర్టు కనపడలేదా మీకు? కృష్ణపట్నం పోర్టులో 1000 ఎకరాలు ఖాళీగా పడున్న సంగతి మంత్రిగా ఆ రోజు మీకు తెలియదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇటువంటివి చూసినప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, విఘ్నత ఉంది ఇతనికి అని అనుకున్నటువంటి వాళ్ళు స్థాయి మరిచో అవకాశాల కోసమో పొరపాటు మాటలు, పొరపాటు విధానంతో పత్రికల్లో మాట్లాడుతూ ఉంటే ఈ పరిస్థితులను చూసిన తర్వాత దీనికి దిగజారాల నాయతనం అని అనిపించి మాట్లాడుతున్నామండి.